ఏవండోయ్! బావున్నారా? మన ప్రతి ఇంట్లోనూ తప్పకుండా పెంచుకోవాల్సిన కొన్ని ఇండోర్ మొక్కల గురించి తెలుసుకుందామండి. అవి ఏ దిక్కున ఉంటే ఏ ఫలితాలు వస్తాయి అనేదాన్ని అంటే మన గురించి కాదు గానీ, కొంతమంది తెలిసిన వాళ్ళు పెద్దలు చెప్తుంటారు కదండీ! కొన్ని లక్కీ ప్లాంట్స్ ఉంటాయని, వాటి గురించనమాట. నేను తెలుసుకున్నదే నాకు తెలిసింది మీకు కూడా షేర్ చేస్తానండి. ఎవరికైనా వీలుంటే తప్పనిసరిగా పెంచుకోండి. అందులో కొన్ని రకాల మొక్కలనమాట ఇవన్నీని. ఈ మొక్కలన్నీ కూడానండి ఈజీ మెయింటెనెన్స్, పైగా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనమాట. అవి ఏ దిక్కునుంటే ఏ ఫలితాలొస్తాయని నేను విన్నది మీకు చెప్తున్నానండి. ఇందులో ముందుగా మనం తెలుసుకోవాల్సింది తులసి మొక్కండి. తులసి మొక్కంటే ప్రతి ఇంట్లోనూ పెట్టుకుంటాం గదండీ! పైగా మన ఆడవాళ్ళం పొద్దున్నే వారాలప్పుడైనా, ఉత్తప్పుడైనా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా! తులసి మొక్క ఇంటి ముందు ఉండటం అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనమాట కదండీ! అది తూర్పు గాని, ఈశాన్యం దిక్కున గాని ఉండాలంటారండి తులసమ్మ. తర్వాత రెండో మొక్క జేడ్ ప్లాంట్ అండి. ఈ మొక్క అంటే కుబేరుల వారికి చాలా ఇష్టమంటండోయ్! అందుకని ఈ జేడ్ ప్లాంట్‌ని దక్షిణ దిశగా పెట్టుకోవాలంటండి. విన్నారు కదా! ఇంకా దీని తర్వాత వచ్చే ప్లాంటు పీస్ లిల్లీ అండోయ్! పేరులోనే ఉంది కదండీ! పీస్ అనే పదం. ఈ మొక్క ఉన్న చోట మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదంటండి. ఈ ప్లాంట్‌ని ఎక్కడ పెట్టుకోవాలంటే తూర్పు దిక్కున గాని, ఉత్తరం దిక్కున గాని పెట్టుకోవాలంటండి. పీస్ ఆఫ్ మైండ్ కోసం పీస్ లిల్లీని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాలనమాట. ఇంకా పోతే అండి దీని తర్వాత వచ్చే మొక్క ఏంటి అంటే రండి చూపిస్తా. ఇది స్పైడర్ ప్లాంట్ అండి. ఈ స్పైడర్ ప్లాంట్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి. అందులో ఇదొక వెరైటీ అన్నమాట. ఈ ప్లాంట్ నండి పడమట దిశగా పెట్టుకోవాలంట. గాలిని శుభ్రం చేస్తదంటండి ఈ మొక్క. ఒక్క మొక్కను పెట్టుకున్నామంటే దీని నుంచి బోల్డ్ అని మొక్కలు తయారవుతాయి అన్నమాట. ఇది గాలిని శుభ్రం చేయడంలో ముందుంటదంటండి. ఇది పడమట దిక్కున పెట్టుకోవాలంట. ఇకపోతే తర్వాత మొక్క మనీ ప్లాంట్ అండి. మాక్సిమం ప్రతి ఇంట్లోనూ ఈజీగా పెంచుకునే మనీ ప్లాంట్ అండి. మా ఇంట్లో అయితే చాలా రకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇందులో ఇదొక రకం అయితే ఆ వెనకాల కనిపిస్తుంది కదా వాటర్లో పెంచుతున్నానండి అది. అదొక రకం అండి. మనీ ప్లాంట్ అంటే ఆగ్నేయం దిశగా ధన సంపదనిస్తదంటండోయ్! ఐశ్వర్యం కూడా వస్తదంట మరి. ఆగ్నేయంలో పెట్టుకోవాలంటండి మనీ ప్లాంట్‌ని. ఇంక తర్వాత మొక్క స్నేక్ ప్లాంట్ అండి. ఈ మొక్కని మనం బెడ్‌రూమ్‌లో దక్షిణ దిశగా పెట్టుకోవాలంటండి. 24/7 అంటే 24 గంటలు కూడా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలనమాట అండి ఈ స్నేక్ ప్లాంట్‌లో. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. మన దగ్గరైతే ఒక 5, 6 రకాలున్నాయి. ఇందులో షార్ట్ వెరైటీలో 2 రకాలనమాట అండి. రెండేంటండి 3 ఉన్నాయి చూపిస్తాను. ఇదిగోండి ఇదొక రకం అనమాట. ఇవన్నీ కూడా మనం ఒక మొక్కను పెట్టుకుంటే చాలా మొక్కలు తయారవుతాయండి. మంచి 24/7 ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ అన్నమాట. ఇక దీని తర్వాత వచ్చే మొక్క ఏంటంటే అండి లక్కీ బ్యాంబో అండోయ్! మనకి లక్కుని తీసుకొచ్చే లక్కీ బ్యాంబో అన్నమాట. ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవడం అదృష్టం అని అంటారండి. ఈ మొక్కని తూర్పు దిక్కున పెట్టుకోవాలంటండి. బావుంది కదా! నా దగ్గర ఇది లాంగ్ అండ్ షార్ట్ వెరైటీలు రెండో మూడో ఉన్నాయండి. ఈ చిన్న మొక్కని మా కిట్టయ్య పక్కన పెడుతుంటానన్నమాట. లక్కీ బ్యాంబో గురించి విన్నారు కదా! ఇదిగోండి ఇది పొడుగుదన్నమాట. అంటే ఈ 2 మొక్కలు ఒకటేనండి. ఒకటేమో కొమ్మ తుంచి పెడితే చిన్నగా వచ్చింది. ఇవేమో పెద్దయన్నమాట. ఇవన్నీ కూడా వాటర్‌లో పెంచినియ్యే నేను మట్టిలో పెట్టానండి. బాగా ఎదిగిందన్నమాట. చాలా ఈజీగా పెంచుకోవచ్చన్నమాట. లక్కీని తీసుకొచ్చే అంటే అదృష్టాన్ని తెచ్చే లక్కీ బ్యాంబో. దీని తర్వాతండి ఇది కలబంద. ప్రతి ఇంట్లోనూ ఉంటది కదండీ! ఉండాల్సిన మొక్క కూడానండోయ్! పైగా ఈ మొక్కని దృష్టి కోసం ఇంటి గుమ్మానికి కూడా కడుతుంటారు కదా చాలామంది. ఇది కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సిన మొక్కల్లో ఇదొకటనమాట అండి. దాని తర్వాత జెడ్ ప్లాంట్ అండి. ఈ జెడ్ ప్లాంట్ కూడా మన ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి. అది కూడా పడమట దిక్కున పెట్టుకోవాలంటండోయ్! చూసారు కదా! ఈ మొక్కలన్నీ కూడా మన ఇంటికి లక్కుని తీసుకొచ్చే మొక్కలంటండి. ప్రతి ఇంట్లో పెంచుకోదగినయి అన్నమాట. తప్పకుండా మీరందరూ పెంచుకోండి. చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి.